హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ముల్లంగి పచ్చడి ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముల్లంగి పచ్చడి తెలియని వాళ్ళు మన రెసిపీ చూసేసేయండి. ముందుగా ముల్లంగి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తరువాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి. మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ మంచెనగపప్పు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కొద్దిసేపు వేపుకోవాలండి. ఇలా వేగిన తరువాత 2-3 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. ఓరెమ్మ కరివేపాకు వేసి మరొక్కసారి మిశ్రమం మొత్తం కలుపుకోవాలండి. ఇలా వేపిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి. ముల్లంగి అనేది కాస్త చలువ చేస్తుంది కాబట్టి పసుపు యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రపరచుకున్న ముల్లంగి ముక్కలను యాడ్ చేసుకోవాలండి. వీడియో చూసేవాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి. వేడివేడి రైస్లోకి ఈ ముల్లంగి పచ్చడి చాలా బాగుంటుందండి. చాలా వరకు ముల్లంగిని సపరేట్గా వేపి పెట్టుకుంటారండి. నేనైతే ఇలానే వేపుతానండి. పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. చూడండి, వాటర్ మొత్తం ఇనికిపోయింది. మనకి ముల్లంగిలో వచ్చే వాటర్ ఏమాత్రము ఉండకూడదండి, పూర్తిగా ఇనికిపోవాలి. అప్పటి వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత 2 టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఓ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా వేపుకున్న తరువాత పూర్తిగా చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో మీరు చేసి చూడండి. రెసిపీ మీకు మంచిగా అనిపిస్తేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలండి. పోపుకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. 5-6 వెల్లుల్లి, 2-3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి వేసిన తర్వాత 1 ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఎప్పుడు ఎక్కువసేపు వేపకండి పోపు వేసుకునేటప్పుడు. ఓ రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసి కాస్త వేపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముల్లంగి పచ్చడిలో యాడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా చక్కటి పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుందండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.